హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసేస్తాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతున్నాయి అండ్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాను. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకే? అండ్ ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవ్వాలండి. ఓకేనా? కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఓకే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ద మెజిషియన్ అండి, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ద మూన్, టూ ఆఫ్ స్వార్డ్స్, Knight of Cups, Seven of Pentacles, Knight of Swords. ఇది Knight of Cups అన్నమాట. ఇది Knight of Swords. ఓ, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి. చాలా బాగుంది మెసేజెస్ అయితే. మీ లైఫ్లో చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ పర్సన్ మేబీ ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. ఎవరో మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి అనే ఇంటెన్షన్ వీరికి చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. చూద్దాం, ఇంకా కార్డ్ తీద్దాం. ద హర్మిట్, ద వరల్డ్, బ్యూటిఫుల్, ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేసేస్తాను. టూ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ యూనివర్స్, టవర్, ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే. అండ్ ఇక్కడ ద మెజిషియన్, ఎందుకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు? ఈ కార్డ్ ఒకటి మిస్ అయింది అనుకున్నాను, అది కూడా వచ్చేసింది. ఓకే, చాలా బాగున్నాయండి. సో క్లైమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కూడా క్లారిఫికేషన్ చేసేస్తాం. ఓకే, ద హర్మిట్. ఓకే, బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. మీరు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. మేబీ మీరు అవేకనింగ్ అవుతున్నారు మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొన్ని మనం ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ కార్డు కూడా తీసుకుంటాను. ఆస్క్ యువర్ ఏంజల్స్. అవి కనిపించలేదు అనుకోండి, నేను చూపించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇఫ్ యూ బిలీవ్, నో నీడ్ టు వరీ, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ట్రస్ట్, అండ్ వన్ మోర్ కార్డ్, కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, బ్యూటిఫుల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ లెట్ గో అండి. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఏమొచ్చింది? ద హ్యాంగర్ మ్యాన్ అండ్ ఇక్కడ లెట్ గో వచ్చింది. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ మీకు చెప్తున్నారు. ఓకే,
ఓకే అండి. ఫస్ట్ మనము ఇక్కడ టారో నుంచి నేను మీకు చెప్తా వస్తాను. ఇక్కడ మీరు ప్రెజెంట్ అయితే అవేకెనింగ్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేబీ మీ లైఫ్‌లో నెగెటివ్ ఏదైనా ఉంది అంటే, మీరు దాని నుంచి బయటపడాలి. హీల్ అవ్వాలి. అండ్ చాలా కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారు. స్టక్ అయిపోతున్నారు. మీరు చాలామంది చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా అండ్ మీరు మీ లైఫ్‌లో ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నా, దాని నుంచి మీరు బయటకు రావడానికి చాలామంది చాలా రకాలుగా మీరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు ఉన్న లైఫ్ అనేది ప్రెజెంట్ మీకు నచ్చడం లేదండి. సో, దాని నుంచి మీరు బయటకు రావడానికి చాలామంది మీరు ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ వల్ల కావడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటిదంటే ద మెజిషియన్ అన్నమాట. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని తను ఏంటంటే మేబీ మీరు దూరం అవ్వకుండా అండ్ ఇక్కడ తన లైఫ్‌లో రాకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తారండి. మీరు తన నుంచి దూరం అవ్వకూడదు. ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోరు. అలాగని మీరు తన నుంచి దూరం అవ్వకూడదు. మీ ఎనర్జీ కావాలి ఈ పర్సన్‌కి. అండ్ ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఆప్షన్ కూడా చూస్ చేసుకొని ఉండొచ్చండి. ప్రెజెంట్ ఆర్ రీసెంట్ పాస్ట్ అలా కూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ చూడండి తను వేరే ఆప్షన్ చూస్ చేసుకోవడం వలన మీరు స్టక్ అయిపోయారు. సో, మీరు ఏం చేయాలో అర్థం కాక తనని చాలా మిస్ అయ్యారు. మీ ముందు ఆప్షన్స్ వచ్చినా మీరు పట్టించుకోలేదు. అండ్ ఈ రిలేషన్‌లో ఉండలేకపోతున్నారు. అలాగని మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారనమాట. ఓకే. సో, కాబట్టి మీరు ప్రెజెంట్ ఏంటంటే స్ట్రాంగ్ అవ్వాలి, హీల్ అవ్వాలి అనే దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. అది పర్సన్‌కి అర్థమవుతుంది. సో, మీరు చాలామంది ఇంకా మేబీ ఈ లైఫ్‌లో నుంచి ఈ కనెక్షన్ నుంచి వెళ్ళిపోతారేమో అండ్ ఈ పర్సన్‌కి మీకు ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడిపోతుందేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కాబట్టి మీరు పూర్తిగా దూరం అవ్వకూడదు. మీరు ఏడుస్తారా, బాధపడతారా, సఫర్ అవుతారా, మీరు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా సరే మీరు తనతో ఉండాలి. మీ ఎనర్జీ తనకి కావాలి. ఓకే. అలా ఈ పర్సన్ మిమ్మల్ని అంత తొందరగా ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్‌లో నుంచి దూరం కానివ్వరనమాట. ఓకే. మీరు దూరం అయిపోతారు అండ్ ఇక్కడ ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందంటే ఈ పర్సన్ ఆ టైంలో అంటారండి, నువ్వు నా లైఫ్‌లో లేకున్నా నాకు ఫరక్ పడదు. ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా. ఓకే. అండ్ కొంతమందికి ఈ పర్సన్ కోపంతోనే చాలా కోపం కూడా ఉంటుంది ఈ పర్సన్‌కి. అండ్ మొండివారు కానీ చాలా మంచివారు. ఓకే. ఈ పర్సన్ అదే కోపంలో ఏంటంటే మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టుకోవడం అలా కూడా చేసి ఉంటారనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ చూడండి మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, మిమ్మల్ని తన లైఫ్‌లో ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు తనకి ఇస్తా ఉండాలి. మీరు ఇవ్వకుండా ఎలా తను ఉండలేరు. తను బతకలేరనమాట. ఓకే. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. తనకు తెలుస్తుందండి మీరు హీల్ అవుతున్నారని. ఓకే. మేబీ అతి తొందరలోనే పర్సన్ మీకు ఏదైనా కమిట్మెంట్ లాంటిది ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతి తొందరలో జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇది. ఓకే. మేబీ 8 వీక్స్ కూడా కావచ్చు ఆర్ 8 మంత్స్ కూడా కొంతమందికి. ఓకే. మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ ఉండొచ్చు అండ్ చాలా తెలివైన పర్సన్ అండ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా స్లోగా చేస్తారనమాట. అంత ఫాస్ట్‌గా అంత స్పీడ్ పర్సన్ అయితే కాదు. చాలా స్లోగా ఉండే పర్సన్ తను. అండ్ ఏదైనా ఎక్కువగా దూకుడుతనం ఉండదు ఈ పర్సన్‌కి కొంతమందికి. ఇంకా ఇక్కడ ముగ్గురు ఉన్నారు. వారి గురించి చెప్తాను. మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్ అయితే మీకు రెజొనేట్ అవుతుందో అవి తీసుకోమని చెప్పాను కదా. ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది అది చెప్తున్నాను. ఓకే. మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ ఉండే ఉంటుంది కదా. ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అండ్ చాలా స్లోగా నిర్ణయాలు తీసుకునే పర్సన్ అండ్ తన సేఫ్ అనేది తను చూసుకునే పర్సన్ అండ్ లగ్జరీ లైఫ్ కావాలి అండ్ లగ్జరీస్‌గా బతకాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి. అలాంటి క్వాలిటీస్ ఈ పర్సన్‌కి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా మేబీ తన లైఫ్‌లో అదర్ ఎవరైనా ఉండొచ్చు. వారిని కూడా చూస్ చేసుకొని ఉండొచ్చు అనమాట. మేబీ వారి దగ్గర మనీ ఉందా లేదా వారు రిచ్ పర్సనా వాటెవర్ అండి. అలాంటి పర్సన్ కూడా ఈ పర్సన్ చూస్ చేసుకున్నారంటే చూడండి తనకిప్పుడు మనీ ఇంపార్టెంటా, మీరు ఇంపార్టెంటా తనకు అర్థం కావడం లేదనమాట. కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారు ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి ఇది మేబీ వెజిటబుల్‌కి వెళ్తామా మనం మార్కెట్‌కి వాళ్ళు అలా తులాభారం వేస్తారు కదండీ. అటు ఇటు పెట్టి జోకుతారు కదా. అలాగే పర్సన్ చూడండి తనకి మీరు ఇంపార్టెంటా లేదా డబ్బులు ఇంపార్టెంటా తనకు అర్థం కావడం లేదనమాట. ఓకే. అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. జగ్లింగ్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. కానీ తను నిర్ణయం తీసుకునేదాకా తన లైఫ్‌లో నుంచి మీరు బయటికి వెళ్ళకూడదు. తనతోనే ఉండాలి. తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తను డిసైడ్ అవ్వాలి కదా. సో, అలాగనమాట. ఓకే. అలాంటి మెసేజ్ చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ఏంటిదంటే స్టక్ అయిపోతున్నారు.
ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ తన ముందు చాలా మంది ఉన్నారండి. తన లైఫ్లో మేబీ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఈ ఆప్షన్స్లలో మీలాంటి వారు తనకు దొరుకుతారా దొరకరా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చాలా మంది ఆప్షన్స్ ఉన్నారు. వారు మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎవరితో డీల్ అవుతున్నారో అది మీకే తెలిసి ఉండాలి. మీ వైఫా, హస్బెండా, లేదా ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషనా, లేదా రిలేషన్షిపా, వాట్ ఎవర్. ఓకే, సో ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నారు ఇక్కడ, కానీ ఈ ఆప్షన్స్లలో మీలాంటి వారు తనకి దొరకరు అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట. కాబట్టి స్టక్ అయిపోతున్నారు ఇక్కడ. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? అండ్ వీరేమో నాకు కరెక్ట్ పర్సన్ కాదని అనిపిస్తుంది. సో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని వదిలిపెట్టుకోవాలి, అండ్ ఎవరిని చూస్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఈ నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట అండ్ స్టక్ అయిపోతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మేబీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. ఈరోజు నాకు వస్తున్న రీడింగ్ ప్రకారము మీ పర్సన్ లైఫ్లో మీరే కాదు, తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారు. కానీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా తన ఏదో తెలియని లోన్లీనెస్, ఏదో దూరం అవుతుంది అనే బాధ భయం అనేది ఈ పర్సన్కి చాలా ఉంది. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఇక్కడ ఈ పర్సన్కి ఉందండి. మేబీ రీసెంట్గా మీ ఇద్దరికి ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ ఆర్ చిన్న మాట అనుకోవడం కానీ ఏదో జరిగింది. అండ్ మీ పర్సన్ కూడా ఏదో తప్పు చేసిన వారిలాగా బాధపడుతున్నారు. ఓకే, మేబీ మిమ్మల్ని మోసం చేశాను, మేబీ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ చూస్ చేసుకోవడం కానీ, అక్కడి పర్సన్ మోసపోవడం కానీ ఏదో జరిగిందనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ తనకి చాలా ఉంది, చాలా బాధపడుతున్నారు. ఓకే, నేను అనవసరంగా తొందరపడ్డాను, అండ్ ఈ తొందరపాటు వల్ల నా మేబీ ఫ్యూచర్ అంతా పాడైపోయింది, నన్ను నమ్ముకున్న పర్సన్ని బాధ పెట్టాను. సో ఈ విధంగా ఈ పర్సన్కి చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, చాలా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారో మీకే తెలిసి ఉండాలండి. ఈ పర్సన్ అయితే ఏదో తప్పు చేసిన వారిలాగా చాలా బాధపడుతున్నారు, చాలా కుమిలిపోతున్నారు, అండ్ ఒంటరిగా ఉంటున్నారు, అండ్ చాలా కామ్గా అండ్ సైలెంట్ అయిపోవడము. ఎంతో కోపంగా ఉండే పర్సన్, ఎప్పుడు గలగల మాట్లాడే పర్సన్ సడన్గా సైలెంట్ అయిపోవడము. అండ్ ఈ పర్సన్ ఎందుకు అలా సైలెంట్ ఉంటున్నారో మీకు తెలియక అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా సైలెంట్ అయిపోతున్నారు అండ్ చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏదో తొందరపాటు నిర్ణయం వలన తను ఏదో తప్పులో ఇరుక్కోవడం లాంటిదనమాట. అది ఇంకా తను సరిదిద్దుకుందాము అని అనుకున్న అది కాని పని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఫీల్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు. ఏదో మోసపోయాను అండ్ తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అండ్ ఈ పర్సన్ మేబీ ఒక ఫీమేల్ని నమ్మి కూడా తను, మీరు ఇక్కడ ఫీమేల్ ఉండాల్సిన అవసరం లేదు, మేల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, మీ రిలేషన్షిప్ వైజ్గా మీరు తీసుకోండి అండ్ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ చేతిలో తను చాలా ఘోరంగా మోసపోయాను అండ్ ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ని నమ్మించి మోసం చేశారు అని పర్సన్ బాధపడతా ఉన్నారనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారండి. తన ప్రాణం, తన బాడీలో ఉన్న పార్ట్ అన్ని ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతున్నాయి అండ్ దూరం అవుతుంది. అంత పెయిన్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ని సూటిపోటి మాటలు అనడం కానీ, లేదా తనని తక్కువ చేసి మాట్లాడడం కానీ, తక్కువ చూడడం కానీ ఏదో జరుగుతుంది అనమాట. ఓకే, తను చాలా సఫర్ అవుతున్నారు అండ్ చాలా బాధపడతా ఉన్నారు. ఓకే, తన లైఫ్లో ఒక పర్సన్కి ఈ పర్సన్ తనని గెలవలేకపోతున్నారండి. తను వారిని గెలిచి బయట పడాలి అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ తను గెలవలేకపోతున్నారు. సో అక్కడ స్టక్ అయిపోయినట్టుగా, మేబీ ఇక్కడ నమ్మక ద్రోహం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ద మూన్ కార్డ్ అంటేనే వెనుకల గాసిప్స్ మాట్లాడడము, నమ్మించి మోసం చేయడము, ముందు ఒకలా మాట్లాడి వెనుకల ఇంకోలాగా మాట్లాడము, అలాంటి ఏదో గాసిప్స్ అనేది నడుస్తుంది అనమాట. ఓకే, సో తను చాలా పెయిన్లో ఉన్నారు పర్సన్. ఓకే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా టవర్ కూడా పడుతుందేమో అనే భయంలో కూడా పర్సన్ ఉన్నారండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదైనా టవర్ కూడా పడుతుందేమో. అండ్ మేబీ మీరు చాలా మంది ఏంటంటే ఈ పర్సన్ని దూరం పెట్టేస్తారేమో, తనని దూరం పెట్టేసి మీ లైఫ్ అనేది మీరు చూసుకుంటారేమో, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రెసెంట్ మీరు చాలా మంది కాంటాక్ట్లో ఉండొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. కొంతమందికి పర్సన్
మీ నంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని ఉంది, తను చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తన మనసు మేబీ మీకు కాంటాక్ట్ అయితే మీరు కూడా ఈ పర్సన్ని దూరం పెడతారేమో అండ్ మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయరేమో. మేబీ ఈ పర్సన్ ఏదో తప్పు చేశారండి, అది మీకు కూడా తెలిసి ఉంటుంది, అందుకని ఈ పర్సన్ ఇక్కడ చాలా బాధపడుతున్నారనమాట. ద మూన్ కార్డ్ కూడా వచ్చింది. మీకు తెలియకుండా ఈ పర్సన్ మీ వెనుకల చాలా తప్పులు చేశారు, అది మీకు తెలిసి. సో మీరు చాలా మంది ఏంటంటే ప్రజెంట్ చాలా బాధపడతా ఉండొచ్చు అండ్ మీకు తెలిసినందుకు ఈ పర్సన్ ఇంకా సఫర్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ క్యారెక్టర్ ఇదా, ఇలాంటి పర్సనా అని మీరు అనుకుంటారు కదా, తనని తక్కువ చేసి చూస్తారు కదా, అలాంటి మెసేజ్ కూడా ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో తను చాలా పెయిన్లో ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనమాట, మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు పర్సన్, మీ లైఫ్లో రావాలని ఉంది తనకి అండ్ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారండి. ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అండ్ ఇక్కడ మేబీ ఇక్కడ నాకు 8 weeks ఆర్ 8 months అనేది చాలా ఉందండి, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇది. 8 weeks ఆర్ 8 months లోపల చాలా మందికి రీయూనియన్ లాంటిది జరగబోతుంది. ఓకే, సో ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రాబోతున్నారు. కొంతమందికి 8 days కూడా పట్టచ్చు. మీ అదృష్టం బాగుంది అనుకుంటే ఆ దేవుడి దయ వలన మీరు మేబీ ఈ పర్సన్ 8 days లోపల కూడా మీ లైఫ్లో రావచ్చు అనమాట. ఓకే, సో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి, చాలా అంటే ఈ పర్సన్ మైండ్లో 24/7 మీరు కదులుతున్నారనమాట. ఓకే, తను చాలా బాధపడుతున్నారు అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ తను మిమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవాలి అండ్ మీకు ఏదైనా కఫ్ ఆఫర్ ఇవ్వాలి అనే యాక్షన్ కూడా ఈ పర్సన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు, తన మనసులో లవ్ అనేది ఉందండి మీ మీద అండ్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ కూడా ఉంటారనమాట. మేబీ గట్టిగా మాట్లాడితే ఫీల్ అవ్వడం కానీ అండ్ ఏడ్ చేయడం కానీ అండ్ సైలెంట్ అయిపోవడం కానీ అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా ఉంటారనమాట మీరు. ఓకే, సో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఈ పర్సన్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తారు అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్ కాపాడుకోవడానికి, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు, మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్, చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇక్కడ ఒక పర్సన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను ఎంత ఫాస్ట్గా వస్తారో అంతే ఫాస్ట్గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారండి. ఓకే, తను వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారో మేబీ పర్సన్ తన క్యారెక్టర్ చాలా మంచిదండి, మంచి క్యారెక్టర్ గల పర్సన్ అండ్ చూడడానికి చాలా చక్కగా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా తెలివితేటల పర్సన్ అండ్ ఎలాంటి యుద్ధం అయినా సరే తను గెలిచి వస్తారనమాట, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, సో అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రాబోతున్నారండి పర్సన్, మీ మీద చాలా ఇంట్రెస్ట్తో వస్తున్నారు అండ్ మీరేంటి ఈ పర్సన్కి తెలిసింది, మీ వాల్యూ ఏంటో కూడా ఈ పర్సన్కి తెలుసు అండ్ మీతో లైఫ్ ఉంటే ఎలాంటిది, మేబీ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని తక్కువ చేసి చూసి ఉంటే ఈ పర్సన్ మీరేంటో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. చెప్పాను కదా 8 days ఆర్ 8 weeks ఆర్ 8 months లోపల మీ అదృష్టం బాగుంది అంటే 100%. ఇక్కడ నేను కొన్ని రాసులు కూడా చెప్తాను లాస్ట్లో చూడండి. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా మందికి మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఈ పర్సన్ తనతో మీరు గడిపిన మెమోరీస్ ఏదైనా ఉన్నాయంటే లేదా మీ ఫోటో కానీ మీ డీపీ కానీ మీరు ఎప్పుడైనా ఈ పర్సన్కి గిఫ్ట్ కానీ ఏదైనా ఇచ్చారు అంటే చూడండి పర్సన్ అవి చాలా మిస్ అవుతున్నారనమాట, తను చాలా మిస్ అవుతున్నారండి. అండ్ ఏదైనా సాంగ్ రూపంలో తనకి మీరు గుర్తుకు రావడం కానీ లేదా ఇద్దరికి ఇష్టమైన ఏదైనా ప్లేస్ కానీ లేదా ఎప్పుడైనా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకున్న ప్లేస్ కానీ అండ్ ఎక్కడైనా మీరు గ్యాదర్ అయిన ప్లేసెస్ ఉంటాయి కదా చాలా మందికి లేదా బయట ఎక్కడైనా. ఓకే, అలాంటిది పర్సన్కి తను ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఈ పర్సన్కి సడన్గా మీరు గుర్తుకు రావడం, ఆ రోజు ఇక్కడ టైం స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా ఉన్నాము, ఇలా ఉన్నాను ఈ పర్సన్తో, ఇలా ఉన్నాను, అవన్నీ పర్సన్కి చాలా జ్ఞాపకాలు అనేది తనని చాలా వెంటాడుతున్నాయండి పర్సన్ని. ఓకే,
సో తను ఆ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో రావాలి అండ్ మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీరు తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ గల పర్సన్. అండ్ మీరు తన లైఫ్లో లేకపోతే పర్సన్ తన మేబీ మీ ఎనర్జీ కానీ మీ లవ్ కానీ తను ఎంత మిస్ అవుతున్నారు అనేది పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ చుట్టూ చాలా మంది ఉంటారండి. ఓకే, బెల్లం దగ్గర ఈగలు ఎలా ఉంటాయో ఈ పర్సన్ చుట్టూ చాలా మంది ఉంటారనమాట. తన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ అని. ఈ పర్సన్ లేకపోతే వాళ్ళు అసలు ఉండలేరనమాట. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ ఉంటే అక్కడ చాలా హ్యాపీనెస్ ఉండడం, ఈ పర్సన్ నవ్వుతా అందరినీ మేబీ పర్సన్ అందరితో చాలా సరదాగా ఉంటారు, చాలా నవ్విస్తారు, చాలా చలాకీగా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఓకే, అలాంటి పర్సన్ అనమాట. అసలు చిట్కేస్తే చాలు అలా ఫ్లట్ అయిపోతారనమాట తనకి. అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, చూడడానికి చాలా చక్కగా ఉంటారండి. తన అమాయకత్వం అండ్ చాలా మంచివారు అండ్ అంత తెలివి గలవారు కూడా. ఓకే, అండ్ చాలా సంస్కారం ఇవన్నీ బాగా తెలిసి ఉంటుంది అనమాట పర్సన్. ఓకే, అండ్ తను చిన్నప్పటి నుంచి పర్సన్ చాలా కష్టపడతా ఉండడము, తన ఫ్యామిలీని పోషిస్తూ ఉండడము అండ్ మేబీ పర్సన్ ఇప్పుడిప్పుడు తను మంచి పొజిషన్కి రావడము అలా కూడా చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి పర్సన్ మేబీ మీతో రిలేషన్లో ఉంటే ఈ పర్సన్ ఒక్కరు ఉంటే చాలు మీ లైఫ్లో మీకు ఇంకేది అవసరం లేదు అనుకుంటారనమాట మీరు. ఓకే, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, అంత బాగుంటారు, అంత కేరింగ్ చూపిస్తారు, తనని నమ్మిన వారి మీద చాలా కేరింగ్ చూపిస్తారండి. ఓకే, మేబీ మీకంటే వారి ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండొచ్చు పర్సన్. లేదా మీరు మేబీ పర్సన్ మ్యారీడ్ అయితే తన ఫ్యామిలీకి ఎక్కువగా తను వారి విషయంలో కేర్ తీసుకుంటారనమాట. దాని తర్వాతనే మీకు ఈ పర్సన్ ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకే, ఈ పర్సన్ని నమ్ముకున్న వారికి అండ్ తన రెస్పాన్సిబిలిటీ ఎలాంటిది, తన ఫ్యామిలీని తను ఎలా చూసుకోవాలి, అవన్నీ పర్సన్కి తెలుస్తుంది అనమాట. ఓకే, తన వాళ్ళని తను ఎవరినైతే అనుకుంటారో వారి తర్వాతనే ఇంకా వారు ఎంత తోపైనా సరే వారికి సెకండ్ ఆప్షన్ అనమాట వారు తన లైఫ్లో. ఓకే, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, సో ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఏదో విషయంగా మోసపోయారు అని ఇక్కడ చెప్పాను కదా. సో తను హీల్ అవుతున్నారండి అండ్ ఏదో డిస్కషన్ లాంటిది, ఫ్యామిలీ గ్యాదరింగ్ లాంటిది ఏదో జరుగుతుంది తన లైఫ్లో. సో ఏదో విషయంగా స్టక్ అయిపోతున్నారు పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ బాధపడుతున్నారు, హీల్ అవుతున్నారు. అండ్ మీరు చాలా మంది మేబీ నిన్న చెప్పినట్టున్నాను కదా రీడింగ్లో, ఏజ్ అనేది 18 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం 20 నుంచి 50 వరకు ఈ రీడింగ్ చూస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అలాంటి వారికి ఈ రీడింగ్ అయితే రెజల్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పర్సన్ మీ గురించి ఏదో తెలుసుకుంటున్నారండి. మీరు ఎలా ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అదంతా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్ అడ్వైస్ లాంటిది కూడా తీసుకుంటున్నారనమాట. తను మీ గురించి పర్సన్ ఏదో పాజిటివ్గా ఎవరు మాట్లాడుతున్నారండి పర్సన్ దగ్గర. ఓకే, కాబట్టి పర్సన్ అంత ఆతృతగా అండ్ ఇంకా ఏం జరిగినా సరే పర్సన్ని వదిలిపెట్టకూడదు, ఈ పర్సన్కి న్యాయం చేయాలి, జస్టిస్ చేయాలి, నా గురించి ఇంత చేసిన పర్సన్కి నేను తనకి రిటర్న్ ఇచ్చింది ఏమీ లేదు, బాధ అనే ఏడుపు తప్ప అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో కాబట్టి పర్సన్ ఏదో పాజిటివ్గా ఎవరో మాట్లాడుతున్నారు మీ గురించి చాలా పాజిటివ్గా ఈ పర్సన్కి చెప్పి కూడా ఉంటారు. సో కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి. అండ్ తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తన ప్రపంచం మీరు కాదు, మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు అని పర్సన్ ఎప్పుడైనా అనుకున్నారంటే ఇక్కడ 24/7 చూడండి, ఇక్కడ చాలా గిల్టీగా చాలా రీగ్రెట్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తన మైండ్లో ఇలా చేసావు, ఇలా బాధ పెట్టావు అండ్ నీ మీద నీకే నమ్మకం లేదు అండ్ నువ్వు ఒక దగ్గర ఉండే పర్సన్ కాదు, గాలి ఎటుపోతే అటే తిరిగే పర్సన్. తన మనసు అనేది తనని పదే పదే క్వశ్చన్ చేయడము అండ్ నువ్వు మేబీ తను నిలకడగా ఉండే పర్సన్ అయితే కాదండి. ఓకేనా, గాలి ఎటుపోతుందో అటే పరిగెడతా ఉండడం, ఇక్కడ కాకపోతే అక్కడ నా లైఫ్ బాగుపడుతుందేమో, లేకపోతే వీరిని మించిన వారేమో. తనకు మనసు అనేది పరిపరి విధాలుగా పరిగెడతా ఉండడం, దాని వెనుకలు ఈ పర్సన్ కూడా అలాగే పరిగెడతా ఉంటారనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తనకి తెలుస్తుందండి తను నిలకడగా ఉండాలి అండ్ ఇక్కడ తప్పు చేయకూడదు. తన మనసు అనేది తనని నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా అంటారు కదా. సో దానికి పర్సన్ చూడండి తన ఫేస్లో ఏదో తెలియని బాధ అండ్ చాలా రీగ్రెట్ ఫీలింగ్. అండ్ చూడండి ఎవరైనా హర్ట్ చేశారనుకోండి ఫేస్లో వెంటనే డల్ అయిపోతారు,
వారం నుంచి ఫుడ్ తీసుకోకపోతే ఫేస్ అంతా లాగిపోతుంది కదా, అలాగనమాట. ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి, చాలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు తన లైఫ్లో, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ తన లైఫ్లో మీరు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ అదర్ థర్డ్ పర్సన్, రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఆర్ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, వాట్ ఎవర్ అండి, తనకి వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, మైండ్ గేమ్ ఆడేవారు తన లైఫ్లో ఉన్నారనమాట ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తన లైఫ్లో తను సఫర్ అవుతున్నారు. ఓకే ఓకే ఇప్పుడు మీకోసం మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే, ఆస్క్ యువర్ ఏంజల్స్ అండి. ఇక్కడ మీ ఏంజల్స్తో మీరు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండండి. ఓకే, మీకు ఏం కావాలి, ఏంజల్స్ నా లైఫ్లో నాకు ఇది ప్రసాదించండి, ఇది ఉంటే నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అనే విధంగా మీరు మీ స్పిరిట్ ఏంజల్స్తో మాట్లాడుతూ ఉండండి. అండ్ ఇఫ్ యూ బిలీవ్, సో నమ్మకాన్ని ఉంచండి. అండ్ ఇక్కడ నో నీడ్ టు వరీ, మీరు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు, మీరు బాధపడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. బాధపడతా ఉంటే యూనివర్స్ ఏంటిదంటే మీకు బాధనే ప్రసాదిస్తుంది. మీరు హ్యాపీగా ఉంటే, మీ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉంటే యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుందండి. ఓకేనా, అండ్ ఇక్కడ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు మీకు ఏదైతే సిచ్యువేషన్తో మీరు పోరాడుతున్నారో, మీరు ఎలాంటి పరిస్థితులతో మీరు పోరాడుతున్నారో అదంతా మీకు ఇంప్రూవ్ అయిపోతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. కొంతమందికి హెల్త్ కావచ్చు, అండ్ కొంతమందికి రిలేషన్షిప్ ఆర్ ఫ్యామిలీ, కెరియర్, అలా అవన్నీ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ 8 months, ఇక్కడ 8 hours ఆర్ 8 weeks ఆర్ 8 months లోపల ఇంప్రూవ్మెంట్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ట్రస్ట్, నమ్మకంగా ఉండండి అండ్ నమ్మండి అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే క్లియర్గా మాట్లాడండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, మేబీ మీరు రిలేషన్షిప్ వైజ్గానే కావచ్చు, మీ మనసులో మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ పర్సన్తో క్లియర్గా మాట్లాడండి. ఓకేనా, మీ మనసులో మీరే బాధపడి మీరే సఫర్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీతో మాట్లాడడం లేదు, అలా మిమ్మల్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారంటే చూడండి, మీకు ఏం కావాలి అనేది మీ పర్సన్తో కూర్చొని మాట్లాడండి. ఓకేనా, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది, తను హ్యాపీగా ఉన్నారా, మూడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, అలాంటి టైంలో మంచి టైం చూసి అండ్ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్న టైంలో మీకు ఏం కావాలి అనేది ఈ పర్సన్తో క్లియర్గా మాట్లాడడానికి చూడండి. ఓకేనా, తనకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం కానీ, తనకి ఇష్టమైనది ఏదైనా ఇవ్వడం కానీ, సో మనం ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అండ్ ఇదంతా మనకి ఎందుకు, ఈ చిన్న లైఫ్లో హ్యాపీగా ఉండాలి, ఇదంతా తనకి అర్థమయ్యే విధంగా అండ్ చిన్నగా అండ్ చాలా ప్రేమగా ఈ పర్సన్తో మీరు మాట్లాడండి. ఓకేనా, చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. నాకు ఈరోజు కార్డ్స్ మాత్రం చాలా చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ రాసులు చెప్తాను అని చెప్పాను కదా, ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, చూడండి, హ్యాపీయా? మీరందరూ హ్యాపీ అని అనుకుంటున్నాను. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చాయండి. వీలైనంత తొందరగా వీళ్ళు మీ లైఫ్లో వచ్చేయాలి. నాకు ఎలా ఉందంటే ఈ టైంలో కళ్ళు మూసి తెరిచే లోపల వీళ్ళందరూ మీ లైఫ్లో వచ్చేయాలి, ఎవరి పార్ట్నర్ వారి లైఫ్లోకి వెళ్ళిపోవాలి, మీరు అందరు హ్యాపీగా ఉండాలి, నాకు కామెంట్ సెక్షన్లో అందరు తెలియజేయాలి, అది ఇంకా నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఆ విధంగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకే, ఇది తొందరగా జరిగిపోతే ఎంత బాగుంటుంది అని నాకే అనిపిస్తుంది అనమాట. ఎనీవే అండి, కొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. క్లైమ్ చేసుకోండి రీడింగ్ని అండ్ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఈ రీడింగ్ అండ్ ఇలాంటి మెసేజెస్ అనేది ఇంకా చాలా మందికి చేరాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి, వారు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకని నేను లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి అని అడిగేదనమాట. ఓకే ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు చూసేస్తాం. ఓకేనా, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్.
మేషరాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. సో వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ వృషభ రాశి వారు, ఈరోజు ఏదో విషయంగా బాధపడుతున్నారండి. మానసికంగా కొంచెం హెల్త్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. మీకు బ్యాక్ పెయిన్ లాంటిది అలాంటిది ఏదో జరిగే ఛాన్స్ ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే. అండ్ మిథున రాశి వారు, మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారండి మీరు, అండ్ హీల్ అవుతున్నారు. అండ్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే కూడా అది మీకు క్లియర్ అయిపోతుంది. అండ్ కర్కాటక రాశి వారు, స్టక్ అయిపోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో మీరు స్టక్ అయిపోతున్నారనమాట. అండ్ సింహరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. పరధ్యానంగా ఉన్నారు. అండ్ ఏదో ఒక పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోవడం కానీ, వారు ఎవరైనా ఉండొచ్చు, మీ పర్సన్ ఆర్ ఫ్యామిలీ కూడా కావచ్చు. సో వారి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కన్యారాశి వారు, కన్యారాశి వారి లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. ఓకే. అండ్ తులారాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. ధనురాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి. అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. మీరు మీ లైఫ్లో ఈరోజు చాలా ప్రేమగా మాట్లాడేవారు. అండ్ చాలా గ్రోత్, సక్సెస్ అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారనమాట మీరు. ఓకే. అండ్ మకర రాశి వారు, మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఈరోజు. అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కుంభరాశి వారు, ఏదో విషయంగా మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు. అండ్ ఈరోజు మీ లైఫ్లో చాలా అందమైన పర్సన్ అండ్ చాలా తెలివిగల పర్సన్ కూడా రావచ్చు. వారితో మీకు రీయూనియన్ కూడా అవ్వబోతుంది అనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు, ఓకే, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయంటే అన్ని కట్ చేసుకుంటారనమాట. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఓకే. అన్ని రాసుల వారికి అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మిస్ అవుతుందని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు కదా. ఓకే. అన్ని రాసుల వారైతే వచ్చేసారు. ఓకే అండి. రీడింగ్ని క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.